హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. భద్రాచలం వెళ్ళాను కదా ఫ్రెండ్స్, అక్కడ పార్ట్ 1 పార్ట్ 2 చూపించాను. ఇది పార్ట్ 3. భద్రాచలం గోదావరి నది అండి. ఇక్కడే శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణుడు ఉన్న పర్ణశాల. ఇక్కడే వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు. ఇక్కడ పర్ణశాలలోనే సీతమ్మను రావణుడు అపహరించిన ప్లేస్ ఇది. చూడండి, ఇక్కడ మొబైల్లు లోపలికి అలో చేయలేదు, బయటే తీసేసుకున్నారు. లోపల వాళ్ళ ఇల్లు మాత్రము ఫోటో తీసుకున్నాను, రాముడు ఉండే ఇల్లు చూడండి. అక్కడ నుంచి పర్ణశాల నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో సీతమ్మ దార అని సీతమ్మ తల్లి స్నానం చేసిన ప్లేస్ అంటండి. ఇక్కడ ఫోన్లలో చేయలేదు, కానీ నేను వాళ్ళకి తెలియకుండా వీడియో తీశాను. సీతమ్మ తల్లి పర్ణశాలలో 25 రోజులు గడిపితే అక్కడ నుంచి 1.5 కిలోమీటర్లో ఇక్కడికి వచ్చి 5 రోజులు గడిపేదంటండి సీతమ్మ దారలో. ఎందుకంటే మనం లేడీస్ పీరియడ్స్ సమయంలో ఎలా అయితే మనం పాటిస్తామో అలాగే సీతమ్మ తల్లి 5 డేస్ శ్రీరామచంద్రుడికి దూరంగా ఉండేదంట ఆ ప్లేసు. ఆమె ఇక్కడ స్నానం చేసి నారచీర ఇక్కడ ఆరబెట్టుకొని 5 రోజులు దూరంగా శ్రీరామచంద్రుడికి దూరంగా కూర్చుని ఉండేదంట. ఇక్కడ మొబైల్ ఎవరికి తెలియకుండా నేను వీడియో తీశాను. ఇక్కడ ఒక ఆయన సీతమ్మ తల్లి గురించి మొత్తం చెప్పాడు. ఇక్కడే శ్రీరామచంద్రుడు కుంకుమ బొట్లు పెట్టిండే ప్లేస్లో కూర్చుంటే అక్కడ సీతమ్మ తల్లి ఎదురుగా కూర్చో ఉండేది. ఆయన ఆమెకి కాపలాగా కూర్చో ఉండేవాడంట. ఇక్కడ ఒక ఆయన మొత్తము సీతమ్మ తల్లి గురించి మొత్తం వివరంగా చెప్పాడండి. ఆయనకు తెలియకుండా నేను వీడియో తీశాను. చూడండి, ఈయనే మొత్తము మనకు స్టోరీ చెప్పే ఆయన. మొత్తం వినండి ఫ్రెండ్స్ ఆయన చెప్పేది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. డైరెక్ట్ ఇదే వచ్చింది. ఓకే, 2 నిమిషాల్లో చెప్తాను, మీరే దర్శనం చేసుకుంటూ వెళ్తారు. అమ్మవారి చీర గుర్తులతో పాటుగా మరికొన్ని 8 గుర్తులు ఉంటాయి. వాటిని ఎవరికి చెప్తాను, మీరు దర్శనం చేసుకోండి. 14 సంవత్సరాల అరణ్యవాసంలో లాస్ట్ 3 సంవత్సరాలు సీతారాముల వారు గోదావరి నది తీరాన పర్ణశాల కుటీరం నిర్మించుకుని నివాసం ఉండేవారు. మీరు ఇప్పుడు చూడబోయే పర్ణశాల 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందమ్మా. గోదావరి నది తీరం పక్కన ఉంటుంది. సీతారాముల వారు కట్టుకున్న ఇల్లు అవన్నీ అక్కడ ఉంటాయి. పర్ణశాల నెలలో 25 రోజులు పర్ణశాలలో ఉంటే 5 రోజులు ఈ ప్రదేశానికి వచ్చేవారు. ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు అనే డౌట్ మీకు ఉంటుంది కదా. అంతటి పుణ్యనది ఉంచుకొని ఇంత చిన్న కాలువకి ఎందుకు వచ్చారనేది. నెలలో 5 రోజులు ఆడవారి ఇంట్లోకి వెళ్ళని సందర్భం ఉంటుంది కదమ్మా. ఆ పుణ్యతల్లి మహా సీతమ్మ వారు కూడా ఆ సందర్భంలో ఉన్నప్పుడు పుణ్యనది గోదావరి నదిలో స్నానం చేస్తే అపరిమితం అవుతుంది. ఋషులు, మునీశ్వరులు యాగాలు యజ్ఞాలు చేసుకునే ప్రదేశం కాబట్టి స్వామివారిని అడుగుతుందట, స్వామి నాకు 5 రోజులు కూడా స్నానం చేయడానికి ఒక అనువైన ప్రదేశం కావాలని చెప్పడంతో అంతటి పర్ణశాలను వీడి ఆ 5 రోజులు ఈ ప్రదేశానికి వచ్చారనమాట. అర్థమైందమ్మా ఎందుకు వచ్చారో? ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ రాతి బండ తప్పించి అమ్మవారు స్నానం చేయడానికి వసతిగా నీళ్లు, పసుపు కుంకాలు ఏమి లేకపోయేసరికి లక్ష్మణ స్వామి వారితో చెప్తుందట, నాయన లక్ష్మణ, స్నానం చేయడానికి నీళ్లు, పసుపు కుంకుమ ఏర్పాటు చేయి నాయన అని చెప్పడంతో తూర్పు ముఖాన 9 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక గుట్టకి 70 అడుగుల గుట్టకి లక్ష్మణ స్వామి వారు బాణం సంధిస్తే ఆ గుట్ట మీద ఉన్న బండరాయి 2గా చీరుకొని ఒక పక్క పసుపురాయిగా ఒక పక్క ఎరుపురాయిగా మారి అందులోంచి ఉద్భవించిన జలే ఈ సీతమ్మారి జల అంటారమ్మ. ఈ నది కనబడుతుందా మీకు? ఒకే ఒక బాణానికి స్వామివారు నీళ్లు, పసుపు కుంకుమ తెప్పించారనమాట. ఈ నదికి 2 పేర్లు ఉన్నాయమ్మా. ఒకటి శేషు తీర్థం అని పేరు పెట్టి పిలుస్తారు. స్వామివారు స్వయంగా బాణం వేస్తే ఉద్భవించిన జల కాబట్టి స్వామివారి పేరుతో పిలుస్తారు. రెండోది అమ్మవారి తొలుత స్నానం చేశారు కాబట్టి సీతాబాగు అని పేరు పెట్టి పిలుస్తారమ్మా. ఈ నదిలో అమ్మవారు స్నానం చేసి ఆరవేసుకున్న చీర గుర్తులు మీరు అనుకున్నట్టుగా ఈ రాతికి ఇక్కడ ఎక్కడా లేవమ్మా. ఆ చివర కుర్రవాడు కూర్చున్నాడు, కనబడుతున్నాడా? ఆ చివర 5 వర్ణాలతో 20 గజాలు పొడుగుంటుంది అమ్మవారి నారచీర. ఆరవేస్తే అచ్చుగా పడుతుందమ్మా. ఈ బండ చుట్టూ ప్రదక్షిణ చేసుకుని ఆ కుర్రోడి దగ్గరికి వెళితే అక్కడ కనబడతాయి, చూసి దర్శనం చేసుకోండి.
ఇక్కడ పూజ చేసి కనబడుతుందా? ఈ 5 రోజులు కూడా సీతారాముల వారు కాలక్షేపంగా ఆడుకునేవారట. వాటిని వానగుంటలు అంటారు. వానగుంటలు అంటే తెలుసమ్మా మీకు? చింతపిక్కలతో ఆడతారు. 7 గుంటలు 14 గుంటలు ఉండేటివి. అందులో 10 గుంటలు పోను 4 గుంటలు ఉన్నాయి. ఆ 10 గుంటలు కూడా ఎలా పాడాయో చెప్తాను వినండి. నిజంగా సీతారాముల వారి ప్రదేశానికి వచ్చారా, అసలు వాళ్ళేనా ఈ ప్రదేశంలో తిరిగింది అనే ఒక అపనమ్మకంతో ఒక మునీశ్వరుడు వాటిని పగలు కొట్టాడట. అలాంటి భక్తులకు తెలియపరచడానికి ఆయన చేసింది కూడా. వాటిని అక్కడ పగలు కొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడని నిర్ధారణ. ఆయన శాపగ్రస్తుడిగా ఆ 10 గుంటలు పోను 4 గుంటలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఆ వానగుంటలు కూడా తాకి నమస్కారం చేసుకొని అలా కిందకి వెళితే మీకు వెనక వైపుగా ఒక రాతికి పూజ చేసి కనబడుతుందా? ఈ 5 రోజులు కూడా సీతా అమ్మవారి కోసం స్వామివారు కాపలాగా కూర్చున్న రాతి సింహాసనం అంటారు. స్వామివారు కాపలాగా కూర్చునేవారట. దాన్నే రాతి సింహాసనం అంటారు. కింద స్వామివారి పాదాలు ఉంటాయి. ఆ నిచ్చెన మీదుగా కిందకి వెళ్ళి ఆ శేషతీర్థాన్ని నెత్తిన చల్లుకొని స్వామివారి పాదాలు తాకి నమస్కారం చేసుకోండి. మరి ఎక్కడైతే లక్ష్మణ స్వామివారి గుట్టగా బాణ వేస్తే ఎరుపురాయిగా పసుపురాయిగా మారాయో ఆ రాళ్ళని తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే వాటిని పవిత్రంగా పసుపు కుంకాలుగా రంగరించుకొని ఈ 5 రోజులు కూడా అమ్మవారు పూజలు పురస్కారాలు చేసుకొని అమ్మవారు గుట్టుగా పెట్టుకొని ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నారమ్మా. అమ్మవారు ఉంటారు అక్కడికి వెళ్ళి అమ్మవారు దర్శనం చేసుకోవాలి. మరి మీరైతే ఎప్పుడైనా అమ్మవారు రంగరించి బొట్టుగా పెట్టుకున్న పవిత్రమైన పసుపు కుంకరాలు చూసారమ్మా? విన్నారు కానీ చూడలేదు. అందరూ కూడా చూడండి, మీ పిల్లలు కూడా చూపించండి. ఈ తెల్లటి పేపర్లో కనబడుతున్నాయా? మీరు ఇక్కడికి వచ్చాక దర్శనం చేసుకుందరమ్మా. అవే పసుపురాయి ఎరుపురాయి. వాటిని అమ్మవారు రంగరించి పవిత్రంగా పసుపు కుంకంగా బొట్టు పెట్టుకున్నారు అనమాట. ఒక రాయిని రంగరిస్తే పసుపుగా వస్తుంది, ఒక రాయిని రంగరిస్తే ఎరుపు కుంకంగా వస్తుంది అనమాట. అంతటి పవిత్రమైన రాళ్ళు మనకు దేవస్థానం వారు ఇస్తున్నారు భక్తుల కోసం. వాటిని పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకొని బొట్టుగా పెట్టుకుంటారు. ఎక్కువ ఆడపడుచులు, అక్క చెల్లెలు, వదిన మరదలు ఉంటారు కదా మా పుణ్య స్త్రీలు, వాళ్ళందరికీ కూడా అమ్మవారి పసుపు కుంకాలని మీరు పంచిపెట్టుకుంటే మంచి జరుగుతుంది అనేది ఇక్కడ నమ్మకం, స్థానబలం. వ్యాపార రీత్యా కానీ దేనికైనా సరే అమ్మవారి బొట్టు పెట్టుకుని వెళ్తే మంచి జరుగుతుంది అనేది ఇక్కడ నమ్మకం, స్థానబలం. అక్కడ చివర రాళ్ళ గుట్ట కనబడుతుందా? కనబడుతుందమ్మా? ఓ చెట్ల కాడ భక్తులందరూ రాళ్ళు విసిరి పెద్ద గుట్టలాగా కనబడుతుందా మీకు? మీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూడమ్మా. అదేనమ్మా సీతారాముల వారు చూసి వచ్చారా మీరు? పన్నసాల పోయి మీరు గోలే, మీరు చూసి వచ్చారా? ఎవరు గోలే. అక్కడ మారీచుడు అనే మాయలేడి బంగారు లేడి రూపంలో వచ్చి అమ్మవారిని స్వామివారిని డైవర్ట్ చేసినట్టుగా రావణాసుడు మారువేషంలో వచ్చి అమ్మవారిని తీసుకుపోయిన చిత్రాలన్నీ ఉంటాయమ్మా అక్కడ. మరి అసలు ఆయన రావణాసుడు అనే రాక్షసుడు వచ్చి అమ్మవారిని తీసుకుపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసమ్మా? ఇక్కడే జరిగింది. అదేనమ్మా, శూర్పణఖ అనే రాక్షసి పూర్వం అక్కడ చెట్టు ఉండేదట. ఆ చెట్టు చాటున తన రాక్షస రూపాన్ని మార్చుకొని స్వామివారిని అందంగా తయారీ స్వామివారిని వశపరచుకోవడానికి ప్రయత్నం చేసే సందర్భంలో లక్ష్మణ స్వామివారికి కోపం వచ్చి ముక్కు చెవులు కోసిన ప్రదేశం అంటారు ఆ రాళ్ళగుట్ట. ఎప్పుడైతే స్వామివారిని వరిస్తుందో రాములు వారు ఈపు మీద రాసి పంపిస్తారట. నాయన లక్ష్మణ, ఈమెకి తక్షణమే ముక్కు చెవులు కోసి పంపి నాయన అని చెప్పడంతో అన్నగారి ఆజ్ఞ జవదాటకుండా స్వామివారు అక్కడ తక్షణమే ఆ ముక్కు చెవులు కోసిన ప్రదేశం అంటారు. ఈ ప్రదేశానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి స్వామివారి గుర్తులన్నీ దర్శనం చేసుకొని లాస్ట్లో ఆ ప్రదేశానికి ఆ పాకగుంటకి వెళ్తారమ్మా. అక్కడికి వెళ్ళి 3 రాళ్ళు ఇసురుతారు. ఎందుకో తెలుసమ్మా? సీతారాముల వారికి వచ్చిన కష్టాలు అంటే మరి ఆ రాక్షసు వల్లే కదమ్మా సీతారాముల వారికి అంత కష్టాలు వచ్చాయి. అంతటి కష్టాలు మాకు, మా కుటుంబానికి, మా పిల్లలకి రాకూడదని చెప్పేసి ఒక ఆనవాయితీగా తరతరాలుగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా వెళ్ళి ఎడం చేత్తో రాళ్ళేస్తారు. అది ఎలా వేయాలనేది ఒక అమ్మాయి చెప్తుంది అక్కడ. ఇది ఇక్కడ నల్లటి సారిగా కనబడుతుందా? కనబడుతుందమ్మా? ఇది స్వామివారి ఉత్తరీయం అంటారు. నడుపుకు చుట్టుకొని మెల్లో వేసుకునే పై పంచ పై కండువ స్వామివారి కండువ అంటారమ్మా. 40 అడుగులు బారు ఉంటుంది ఆ చివరి నుంచి ఆ చివరి వరకు. ఇప్పుడు చెప్పండి అమ్మా, మీకు బస్తాలు ఎందుకు వేస్తారంటారు? తొక్కొద్దనే కదా. అలాగే లైన్గా వెళ్తారని. ఆ చివర కూడా బస్తాలు వేసి ఉంటాయి. స్వామివారి గుర్తులు కాడ, అమ్మవారి చీర గుర్తులు కాడ కూడా బస్తాలు వేసి ఉంటుంది. అక్కడ ఉంటే దర్శనం చేసుకోండి. ఇక్కడ పూలదండ వేసి కనబడుతుందా? ఈ 5 రోజులు కూడా సీతారాముల వారి కోసం ఈ అడవిలో దొరికాయి ఇప్ప పువ్వు, కందమూల పనులన్నీ కూడా ఈ అడవి పనులన్నీ తీసుకొచ్చి లక్ష్మణ స్వామివారి ఈ ప్రదేశంలో పెడితే దీన్నే పవిత్ర పల్లెంగా భావించి సీతారాముల వారు పూజించేవారట. దీనినే
రాతి పళ్ళెం అంటారమ్మా. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ నామాన్ని, ఆ పళ్ళాన్ని 2 చేతులతో తాకి నమస్కారం చేసుకొని బొట్టు పెట్టుకోండి. ప్రతి ఒక్క గుర్తును కూడా తాకి నమస్కారం చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. మీరు వేసే కానుకలు ఏమైనా ఉంటే అందులో విసరద్దమ్మా. విసరకుండా మీ చేత్తో నిదానంగా పెట్టుకొని అమ్మవారి బొట్టు తీసుకొని చుట్టూ గుర్తులు చూసుకుంటే వెళ్ళండి. ఎవర్రా ఇప్పుడు పెట్టింది గుంతంతా పోతుంది చూసుకుంటే వస్తాండి అక్కడ. అదైతేమో ఎరుపు రంగు. స్టాకు పీరియడ్ సమయంలో వచ్చేది ఎప్పుడు ఉంటాయి చెక్కలు. ఇది ఆయన కూర్చోండి ప్లీజ్. రామా జై శ్రీరామ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాహమే శ్రీరామ నామ వరాహమే. నిమిషం పూజ చేసిన రూపం ఉంటుంది. రూపాన్ని పసుపు గొడ్డలో పెట్టి మీ ఇంట్లో బీరోలో పెట్టుకుంటాం. పూజ మీరు ఏదైనా శుభకారానికి వెళ్ళినప్పుడు మీరు అప్పటికి అక్షంతలు కలిపి ఉంటే అందులో కలిపేస్తాం. మీకు అక్షంతలు ఏంటివి ఇవి? వారి ప్రసాదం ఇదే ప్రసాదానికి తీసుకెళ్తాం. 20 రూపాయలు వెళ్ళండి. పాకలోపటి ప్రసాదం తీసుకున్నాము. ఈతపళ్ళం తీసుకున్నాము ప్రసాదం. ఇసురేసలకు మళ్ళీ కూడా మళ్ళీ ఎటు పోతావు అత్తమ్మ? ఎట్లేదు ఇట్లు నేను అర్థమవుతుంది. మళ్ళీ ఎటు పోతున్నాను నేను.